హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డిగ్రీ సెమిస్టర్ 3కి సంబంధించి మనం తెలుగు లెసన్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం. మీకు మొత్తం 5 యూనిట్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఇప్పుడు 4th యూనిట్ నేను డిస్కస్ చేస్తున్నా. వరుసగా జర్నలిజం మౌలిక అంశాలు అనేది ఒక ముఖ్యమైన యూనిట్గా ఇచ్చారు. సో దానికి సంబంధించి వరుసగా వీడియోస్ ఇస్తున్నాను. ఈరోజు కూడా మనము ఇందులో 3వ పాఠ్యాంశం ఏముందంటే, మనకు ఇంటర్వ్యూ అని ఉంది. మొట్టమొదటిదేమో మీకు వార్త నిర్మాణము, తర్వాత ఇంకొకటేమో మనకి ఏముంది, సెకండ్ది వచ్చేసి మనకి వార్తా కథనాలు, థర్డ్ది వచ్చేసి ఇంటర్వ్యూ. సో ఇవాళ ఇంటర్వ్యూ అనే పాఠ్యాంశం గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. మీకు నిన్నటి వరకు వార్తా నిర్మాణం ఇచ్చాను, తర్వాత దాంట్లో కూడా 4 పార్ట్స్ ఇచ్చాను, తర్వాత మీకు నిన్న ఇచ్చిన వీడియోలో వార్తా కథనాల గురించి ఇచ్చాను. ఇవాళ ఇంటర్వ్యూ గురించి ఫస్ట్ పార్ట్ ఇస్తున్నా. దీంట్లో కూడా 3 పార్ట్స్ ఉంటాయి. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. మనం ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకైతే తప్పకుండా రీచ్ అవుతుంది. ఇంకా జర్నలిజం గురించి ఆల్రెడీ మీకు చెప్పిన కదా, వార్తాపత్రికల రంగం అంటే ఇందులో జర్నలిజం అంటే ఒక ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అన్ని మీడియాలు కూడా మనకు జర్నలిజం పరిధిలోకే వస్తాయి. దానికి సంబంధించి ఇంటర్వ్యూ అనే టాపిక్ ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్నా. మీకు సింపుల్గా అర్థమవుతుంది. ఇంటర్వ్యూ అంటే జనరల్గా మనం ఏమనుకుంటాం, ఏదైనా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అక్కడ చేసే ఇంటర్వ్యూ అనేది మనకు వెంటనే మనసులోకి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ జరిగే ఇంటర్వ్యూ ఇది ఉద్యోగ సంబంధిత ఇంటర్వ్యూ కాదు. ఇది జర్నలిజంలో ఎవరైనా ఒక వ్యక్తిని, ఒక ప్రముఖ వ్యక్తిని, లేదా ఏదైనా ఒక రంగంలో చాలా నిష్ణాతుడైనటువంటి వ్యక్తిని మనము విలేకరి వెళ్ళి అంటే మనము ఇంటర్వ్యూ చేయవచ్చు అన్నట్టు. అతని యొక్క కథనం ద్వారా పాఠకులకు మనము ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వచ్చు. అలాంటి ఇంటర్వ్యూ అన్నట్టు జర్నలిజంలో ఇది. సో దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే, సాధారణంగా విద్యార్థులకు ఇంటర్వ్యూ అనగానే ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు అధికారులు మన చదువుకు సంబంధించిన ప్రశ్నలు వేయడం అని అనుకుంటారు. ఇందాక చెప్పినా అట్లే అనుకుంటాం. కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న ఇంటర్వ్యూ అనేది మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. ఇది పత్రికా రంగానికి చెందిన ఒక కీలకమైన సృజనాత్మక ప్రక్రియ అంటున్నా. ఎందుకంటే ఒక వ్యక్తిని మనం ఒక విలేకరి ఇంటర్వ్యూ చేసి అతను ఏదైతే చెప్పడం జరుగుతుందో దానిని వార్తాపత్రికలలో ప్రచురిస్తాం. ఇందులో ఒక ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేయొచ్చు, లేదా ఒక ఐఏఎస్ సాధించిన వ్యక్తిని ఇంటర్వ్యూ చేయొచ్చు, ఒక జిల్లా కలెక్టర్ని ఇంటర్వ్యూ చేయొచ్చు, ఒక పోలీస్ ఎస్పీని ఇంటర్వ్యూ చేయొచ్చు. అంటే వాళ్ళు ఏ సంస్కరణలు తీసుకురాబోతున్నారు, ఏ విధంగా వాళ్ళ యొక్క బాధ్యతను నిర్వర్తించబోతున్నారు, ఇట్లాంటి వాటి మీద చేయొచ్చు. ఎలక్ట్రానిక్ మీడియా అయితే లైవ్ ఇంటర్వ్యూ ఉంటుంది. మనం డైరెక్ట్ అంటే స్టూడియోకి పిలిచి అక్కడ ఇంటర్వ్యూ చేస్తారు. ఈ వార్తాపత్రికలకు సంబంధించి చేసేటటువంటి ఇంటర్వ్యూ ఒక రకంగా ఉంటుంది. ఈ లైవ్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక రకమైనటువంటి పద్ధతి ఉంటుంది. అవన్నీ మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేస్తాము. మరి మీరు తప్పకుండా మన వీడియోకి అయితే ఒక ప్రమోట్ అంటే హైప్ చేయండి. హైప్ అనే సింబల్ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ మందికి ప్రమోట్ అవుతుంది. అదేవిధంగా తప్పకుండా లైక్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు. ఇక్కడ ఫస్ట్ మీకు ఒక నిర్వచనం ఇచ్చిన ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఏమంటదంటే, ఇంటర్వ్యూ అంటే ఒక వ్యక్తి గుణగణాలు అంచనా వేయడానికి, అతని సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి మౌఖికంగా ప్రశ్నించడాన్ని ఇంటర్వ్యూ అంటాం. ఇక్కడ మనం డైరెక్ట్గా అడుగుతాం కదా, అడిగి ఆన్సర్స్ రాబడతాం ముఖాముఖి. దీన్నే ఇంటర్వ్యూ అంటాం. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎవరినైతే మనం ఇంటర్వ్యూ చేస్తున్నామో ఆయన యొక్క గుణగణాలు, ఆయన ఏ విధంగా ఉన్నాడు, అతని యొక్క కెపాసిటీ, సామర్థ్యాన్ని కూడా మనం తెలుసుకుంటాం. ఇంకా ఏదైనా పరిశోధనలో భాగంగా కొత్త వివరాలు సేకరించుకోవడం కోసం సంబంధిత వ్యక్తిని ప్రశ్నించడమే ఇంటర్వ్యూ అని కూడా ఎన్సైక్లోపీడియా బ్రిటానికా మనకు చెప్తుంది. ఇది నిర్వచనం. ఇంకా ఉన్నాయి. ఇక్కడ చూడండి, సింపుల్. సమాజంలో పేరు ప్రతిష్టలు పొందిన వ్యక్తులను ఇంటర్వ్యూ ఎవరిని చేస్తాం? సామాన్య వ్యక్తులను మనం ఇంటర్వ్యూ చేస్తే ఎవరు చదవరు. అంటే అసామాన్యులు అంటే ఒక పేరు ప్రతిష్ట ఉన్నటువంటి వ్యక్తులు, సమాజంలో కీలకమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు, విభిన్న రంగాలలో విశేష కృషి చేసి విజయాన్ని సాధించిన వ్యక్తులు. ఒక ప్రముఖ క్రికెటర్ ఉన్నాడు, అతన్ని ఇంటర్వ్యూ చేయొచ్చు. ఒక ప్రముఖ సంగీత విద్వాంసుడు ఉన్నాడు, అతన్ని ఇంటర్వ్యూ చేయొచ్చు. వాళ్ళను ఈ జర్నలిస్టు పాఠకులకు పరిచయం చేసి ఒక ప్రక్రియ అన్నట్టు. అలాంటి వ్యక్తుల గురించి జర్నలిస్టు ఇంటర్వ్యూ చేసి పాఠకులకు వారిని పరిచయం చేయడమే ఇక్కడ ఇంటర్వ్యూలో జరిగేటటువంటి ప్రక్రియ. ఆయా సందర్భాలలో ఏదైనా సమాచారాన్ని ప్రజలకు అందించడంలో భాగంగా సంబంధిత వ్యక్తులను ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకోవడాన్ని ఇంటర్వ్యూగా పిలుచుకోవచ్చు. మీకు ఒక ఐడియా వచ్చింది కదా ఇంటర్వ్యూ అంటే ఏందనేది. ఇంకా చూద్దాం. ఇప్పుడు వర్తమాన కాలంలో జర్నలిజంలో మనకు ఇంటర్వ్యూ అనేది చాలా ప్రజాదరణ పొందిన కార్యక్రమంగా మనం భావించాలి. మీరు చాలాసార్లు పేపర్లలో కూడా చదివి ఉంటారు, వివిధ వ్యక్తుల యొక్క ఇంటర్వ్యూస్, టీవీలలో చూసి ఉంటారు. గొప్ప గొప్ప వాళ్ళను స్టూడియోకి పిలిచి ఇంటర్వ్యూ చేస్తారు, లేదంటే వీళ్ళే వెళ్ళి ఇంటర్వ్యూ చేసుకొని వస్తారు. రకరకాలు ఉంటుంది.
ఇంక మరి ఇంటర్వ్యూ ప్రక్రియ మూలాలు ఇప్పుడే కాదు, మన ప్రాచీన సాహిత్యంలో కూడా కనిపిస్తాయి. ఉదాహరణకు మీరు రామాయణం చదువుతుంటే అందులో అశోకవనంలో సీత ఉంటుంది కదా, రావణాసురుడు తీసుకెళ్లి సీతను అక్కడ ఉంచినప్పుడు రాముడు దూతగా హనుమంతుడు వెళ్తాడు. మరి వచ్చిన వ్యక్తి రాముడు పంపిన దూతనా కాదా అనేది ధృవీకరించుకోవడానికి సీత మనకు చాలా ప్రశ్నలు వేస్తుంది. దీన్ని ఇన్వెస్టిగేటివ్ ఇంటర్వ్యూ అంటాం. అంటే ఏదైనా ఆనవాళ్ళు చూపమంటుంది, ఎవరు అంటుంది, ఇట్లా ఇంటర్వ్యూ చేస్తుంది. అంటే ఇంటర్వ్యూ మూలాలు మనకు ప్రాచీన సాహిత్యంలో కూడా కనిపిస్తాయి అని మనం అర్థం చేసుకోవాలి. మరి ఎవరిని ఇంటర్వ్యూ చేయాలి? చెప్పిన కదా, ఇంటర్వ్యూ అనేది ఆయా సందర్భాలను బట్టి, అక్కడ ఉన్నటువంటి అవసరాన్ని బట్టి ఆ సంఘటనతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులను ఇంటర్వ్యూ చేస్తాం. ఎప్పటికప్పుడు వర్తమాన సందర్భాలకు అనుగుణంగా వ్యక్తులను ఎంపిక చేసుకొని వారిని ప్రశ్నించడం ద్వారా ఎదుటి వ్యక్తి నుంచి ప్రజలకు ఉపయోగకరమైన సమాచారంతో పాటు కొత్త విశేషాలను రాబట్టవచ్చు. మరి ఎవరిని ఇంటర్వ్యూ చేయాలనే ప్రశ్న తలెత్తినప్పుడు, ఉదాహరణకి నిరుద్యోగులకు సమాచారం అందించడానికి మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఇంటర్వ్యూ చేయొచ్చు. అంటే మీరు ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తున్నారు, లేదా సంబంధిత మంత్రిని కూడా ఇంటర్వ్యూ చేయొచ్చు. మీరు ఏమైనా జాబ్ నోటిఫికేషన్లు వేస్తున్నారా, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఉంది, ఆ సంబంధిత హోంశాఖ మినిస్టర్ని ఇంటర్వ్యూ చేయొచ్చు. ఏ రకమైన ఎన్ని ఖాళీలు నింపుతున్నారు, ఎలాంటి ప్రాసెస్ దీంట్లో మీరు అనుసరిస్తున్నారు, ఇట్లా అంటే సంబంధిత వ్యక్తిని ఇంటర్వ్యూ చేయాలి. అదేవిధంగా కరోనా వైరస్ మానవాళ్ళని భయపెట్టిస్తున్నప్పుడు ఎవరిని ఇంటర్వ్యూ చేసిండు? డాక్టర్లను ఇంటర్వ్యూ చేసి పాఠకులకు విలువైన సమాచారం అందించవచ్చు. ఇక క్రీడాకారులను ఇంటర్వ్యూ చేస్తారు, సినిమా తారలను కూడా, అంటే హీరోస్ని, నాయకులను, సినిమా హీరోయిన్స్ని కూడా ఇంటర్వ్యూ చేసి పాఠకులకు సమాచారం అందించడం జరుగుతుంది. దీనివల్ల ఏమైందంటే మనకు యువతలో వాళ్ళ గురించి తెలుసుకోవడం ద్వారా వీళ్ళలో కూడా ఒక మోటివేషన్ అనేది రావడం జరుగుతుంది అన్నట్టు. ఇక అయితే సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్న వారితో పాటు కొన్నిసార్లు మనకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ అజ్ఞాతంలో ఉన్నటువంటి ఉద్యమకారులను కూడా ఇంటర్వ్యూ చేస్తారు. ఎందుకంటే నేరస్తుల్ని కూడా ఇంటర్వ్యూ చేస్తారు సీక్రెట్గా చేసి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ నేరం చేయడానికి కారణాలు ఏంటి, ఇట్లాంటి చాలా ఇంటర్వ్యూస్ మనకు జరుగుతూ ఉంటాయి అన్నట్టు. అన్నీ చేస్తారు జనరల్గా. చేయాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది, ఎందుకంటే వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేస్తారు. మరి ఇంటర్వ్యూ ఏ విధంగా చేయాలి? ఇక్కడ కొన్ని పాయింట్స్ మీకు క్లియర్గా అర్థం కావడానికి నేనేం చేసిన అంటే పాయింట్స్ రూపంలో ఇచ్చిన. ఇంటర్వ్యూ ఎట్లా చేయాలి అనేది మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఏ వ్యక్తినైతే ఇంటర్వ్యూ చేయాలనుకున్నారో ఆ వ్యక్తిని కలిసి ఒప్పించడం ఒక ముఖ్యమైన దశ. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంది? మీరు ఎవరిని ఇంటర్వ్యూ చేయాలనుకున్నారు? ఉదాహరణకు ఒక ఎమ్మెల్యేని ఇంటర్వ్యూ చేయాలనుకున్నారు. ఆయన ముందు కలవాలి, సార్ నేను మీ ఇంటర్వ్యూ కావాలి నాకు, మరి మీరు ఎప్పుడు టైం ఇస్తారు? ఒప్పించాలి. అందరు ఇంటర్వ్యూ ఇవ్వకపోవచ్చు, ఇవ్వడానికి అతన్ని ఒప్పించాలి. ఫస్ట్ దశ అన్నట్టు, మొదటి దశ ఇది. ఎవరినైతే నువ్వు ఇంటర్వ్యూ చేయాలనుకున్నావో ఆయనను కలిసి మరి ఏ రోజు టైం తీసుకుంటావో ఆయనను ఒప్పించడం మొదటి దశ. రెండో పాయింట్ అంటే అక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఉంటుంది, వారి పని ఒత్తిడిని గౌరవిస్తూనే వారిని సున్నితంగా అంగీకరింపజేయాలి. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కసారి నాకు కుదరదు అంటారు, కానీ మనం ఏం చేయాలి? ఒక కన్విన్స్ చేసి వాళ్ళను ఇంటర్వ్యూ ఇచ్చేలాగా విలేకరి చేసుకోవాలి. రెండోది, ప్రముఖులైనటువంటి వ్యక్తులు, ఇక్కడ చూడండి, ప్రముఖులైనటువంటి వ్యక్తులు ఎక్కడ కలిసినా కూడా అవకాశాన్ని వదులుకోకూడదు. ముఖ్యమైన వ్యక్తులు ఎక్కడైనా తారసపడ్డరు, వెంటనే వారిని కొన్ని ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు మనకి అవకాశం ఇయ్యరు. ఒక హోమ్ మినిస్టర్ వచ్చిండు, అంటే రెవెన్యూ శాఖ మంత్రి వచ్చిండు, అనుకోకుండా తనిఖీకి వచ్చిండు, అక్కడ విలేకరి ఉన్నాడు, చేయొచ్చు రెవెన్యూ అంశాల మీద వెంటనే ఒక ఇంటర్వ్యూ, ఒక 5 నిమిషాల ఇంటర్వ్యూ, ఒక గంట అర్ధ గంట అని కూడా కాదు, నువ్వు 2 నిమిషాలు చేసినా ఇంటర్వ్యూ అనేది కీలకమైన ప్రశ్నలు అడిగి. ఒక విద్యాశాఖ మంత్రి వచ్చిండు ఒక పాఠశాలను తనిఖీ చేయడానికి, అప్పుడు కూడా ఇంటర్వ్యూ చేయొచ్చు. చాలా మృదువుగా ఇంటర్వ్యూ ఎట్లా చేయాలి? చాలా మృదువుగా వారిని పలకరిస్తూ తన వివరాలు కూడా చెబుతూనే ఇంటర్వ్యూకు వీలవుతుందేమోనని అభ్యర్థించాలి. అట్లా అంటే మనం ఇంటర్వ్యూ తీసుకోవడం అనేది ఒక కళ, అందరికీ రాదన్నట్టు. విలేకరి ఎలాంటి ప్రశ్నలు అడిగితే బాగుంటుందనే విషయంపై ముందే సిద్ధమై ఇంటర్వ్యూ చేసే వ్యక్తి వద్దకు వెళ్ళాలి. ముందే నువ్వు కొన్ని ప్రశ్నలు తయారు చేసుకోవాలి. ఏ ప్రశ్నలు అడగాలి అతన్ని, ఏ విషయం మీద అడగాలి. ఎందుకంటే నువ్వు ప్రశ్నలు తయారు చేసుకోకుండా డైరెక్ట్ ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు ఒక క్లారిటీ, అంటే ఒక నిర్మాణాత్మకంగా నడవదు ఇంటర్వ్యూ, ఏం అడగాలో అర్థం కాదు అక్కడికక్కడ. అందుకే ముందే ప్రశ్నలు చేసుకోవాలి. ఇంటర్వ్యూ చేయాలనుకునే వ్యక్తిని గురించి పూర్తిగా క్షుణ్ణంగా మొదట తెలుసుకోవాలి. ఉదాహరణకు నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసరు ఇంటర్వ్యూ చేస్తున్నావు, ఆయన ఎవరు అనేది కొంచెం మనం ముందు స్టడీ చేయాలి. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటిది, ఒక రాజకీయ నాయకుని ఇంటర్వ్యూ చేస్తున్నావు, ముందే మనం ఆయన గురించి కంప్లీట్గా కొంత తెలుసుకోవాలి, సమాచారం తెలుసుకుంటేనే నువ్వు ఆయన ఏం అడగాలో నీకు అర్థమవుతుంది అన్నట్టు. అట్లా ఇక కొత్తగా ఇంటర్వ్యూ ఇస్తున్న వారిని ప్రారంభంలోనే క్లిష్టమైన ప్రశ్నలతో బెదరగొట్టకూడదు. నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినావు, మనకు కూడా కొత్తగా ఇంటర్వ్యూ ఇవ్వడం, నువ్వు క్వశ్చన్లు కఠినమైన క్వశ్చన్లు వేసి, క్లిష్టమైన క్వశ్చన్లు వేసి, లేదంటే వివాదాస్పద ప్రశ్నలు వేసి
అలాంటి చేయకూడదు అన్నట్టు. నేను చెప్పిన కదా, ఇంటర్వ్యూ అనేది ఒక సుహృద్భావ వాతావరణంలో జరగాలి. ఆహ్లాదకరమైన ప్రశ్నలతోటే ప్రారంభించాలి ఇంటర్వ్యూ ఎప్పుడైనా కూడా. ఇక ఎటువంటి మొహమాటాలు లేకుండా మనసు విప్పి తన అభిప్రాయాలు చెప్పగలిగేటట్టుగా ఒక సానుకూల వాతావరణం కల్పించాలి. పాయింట్ నెంబర్ 8, విలేకరి ప్రశ్నలు అర్థం కాకుండా ఉండకూడదు. నువ్వు అడిగే ప్రశ్న క్లియర్గా అర్థం కావాలి, ఇటు పాఠకులకు అర్థం కావాలి, ఆ సమాధానం ఇచ్చే వ్యక్తికి, నువ్వు ఎవరినైతే ఇంటర్వ్యూ చేస్తున్నావో ఆయనకు కూడా అర్థం కావాలి. ప్రశ్న ఎట్లుండాలి? స్పష్టంగా ఉండాలి, సంక్షిప్తంగా ఉండాలి, సూటిగా ఉండాలి. ఇవి గుర్తుంచుకోండి. క్వశ్చన్ డైరెక్ట్గా ఉండాలి, అది స్పష్టంగా ఉండాలి, క్లారిటీగా ఉండాలి అన్నట్టు. సమాధానం అప్పుడే నీకు కరెక్ట్గా వస్తుంది అన్నట్టు. ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చాక దాని ఆధారంగా మరో అనుబంధ ప్రశ్న అడగవలసి ఉంటుంది. ఇక్కడ కొంచెం మీకు ఇది పీడిఎఫ్ మార్చేటప్పుడు కొంచెం ప్రాబ్లం అయినట్టుంది. ఓకే, నో ప్రాబ్లం. అయితే మీరు ఒక ప్రశ్నకు సమాధానం వచ్చినప్పుడు దానికి అడిషనల్గా దాన్ని బేస్ చేసుకొని ఇంకొక అనుబంధ ప్రశ్న వేస్తే వేయొచ్చు. అన్ని అనుబంధ ప్రశ్నలు వేయకూడదు, అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి. వివాదాస్పద ప్రశ్నలు వ్యంగ్యంగా అడగడం, పొగరుగా అడగడం చేయకూడదు. చెప్పిన కదా, ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎంత సున్నితంగా ఉంటే అంత మంచిది అన్నట్టు. కాంట్రవర్సీ ఇష్యూస్ కానీ, వ్యంగ్యంగా అడగడం కానీ అట్లాంటివి చేయకూడదు. ఇక విలేకరి ఇంటర్వ్యూ ఇస్తున్న వ్యక్తి అడిగిన ప్రశ్నకు సంబంధం లేని విషయాలు చెబుతున్నప్పుడు విలేకరి సున్నితంగా అసలు విషయంలోకి తీసుకొని వచ్చేలా సంభాషణ మళ్లించాలి. ఉదాహరణకు నువ్వు ఒక ప్రశ్న అడిగినావు ఇంటర్వ్యూ చేసే వ్యక్తిని, ఆయన ఆన్సర్ చెప్పేటప్పుడు నీ ప్రశ్న కాకుండా, అంటే సమాధానం డైరెక్ట్గా చెప్పకుండా ట్రాక్ తప్పి వెళ్తున్నాడు అనుకో, అప్పుడు నువ్వు మళ్ళీ తీసుకురావాలి అసలు విషయంలోకి. నువ్వే మెల్లగా నీ ప్రతిభతోటి అతన్ని సంభాషణ వైపుకి మళ్లించాలన్నట్టు. విలేకరి కూడా అసలు ప్రశ్నల కంటే అనుబంధ ప్రశ్నలు ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. చెప్పిన కదా, అసలు ప్రశ్నల కంటే అనుబంధ ప్రశ్నలు ఎక్కువగా అడగకూడదు. అనుబంధ ప్రశ్న అంటే ఏంటి? ఒక ప్రశ్న అడిగినావు, దానికి ఆయన ఆన్సర్ చెప్పేటప్పుడు దాన్ని బేస్ చేసుకొని అప్పటికప్పుడు ఇంకో ప్రశ్న అడగడం, ఇలాంటి ఎక్కువ అడగద్దు అన్నట్టు, తక్కువ చూసుకోవాలి. ప్రధాన విషయాలకు దూరంగా ఇంటర్వ్యూను తీసుకెళ్లకుండా ఉండాలి. నువ్వు ఏ టాపిక్ మీద అయితే ఇంటర్వ్యూ చేస్తున్నావో దాని మీదనే ఉండాలి, అంతే తప్ప ఆ విషయానికి దూరంగా వెళ్ళేటట్టు నీ ఇంటర్వ్యూ అనేది ఉండకూడదు. లేకుంటే ఏమైందంటే నువ్వు అడగదలుచుకున్నది ఒకటైతుంది, ఆయన చెప్పింది ఒకటైతే, నువ్వు అడిగింది ఒకటైతుంది, మొత్తం ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోతుంది. ఇంటర్వ్యూ చదివిన వారు చాలా కొత్త విషయాలు తెలుసుకోగలిగారు. నువ్వు ఇంటర్వ్యూ చేసినావు, దాన్ని మళ్ళీ వార్తాపత్రికలో వేసినావు, చాలా విషయాలు తెలియాలి, కొత్త విషయాలు పాఠకులకి. ఇంటర్వ్యూ కోసం వెళ్ళినప్పుడు కొందరు అనుకోకుండా వారి పరిస్థితుల రీత్యా ఇప్పుడు వీలు కాదు అంటారు. మరి అప్పుడు నువ్వేం చేయాలి? అప్పుడు నువ్వు వెంటనే వచ్చేయాలి, వీలు కాదన్నప్పుడు. లేదు నాకు ఇప్పుడు ఇంటర్వ్యూ నువ్వు ఇచ్చుడే కావాలి, నేను తీసుకున్నడే కావాలి, ఇట్లా చేయకూడదు అన్నట్టు. ఆయన మళ్ళీ ఎప్పుడైతే సమయం ఇస్తాడో అప్పుడే నువ్వు వెళ్ళి మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది. లేదు నీకు అర్జెంట్ ఉంది అన్నప్పుడు ఏం చేయాలి? వాళ్ళను రిక్వెస్ట్ చేసి నీకు ఇంటర్వ్యూ ఇచ్చేలాగా నువ్వు మార్చుకోవాలి, ఇది చూసుకోవాలి. ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చేవారు అడగవలసిన ప్రశ్నలను లిస్టు రాసి ఇవ్వమంటారు. అలా ఇవ్వడం వల్ల కూడా సమగ్రమైన సమాధానాలు దొరుకుతాయి. కొందరు ఏం చేస్తారంటే, నువ్వు ఇంటర్వ్యూకి పోతావు, సరే నువ్వు ఏమేమి అడుగుతావో నాకు లిస్ట్ ఇవ్వా ప్రశ్నలు అంటాడు, ఇవ్వాలి. ఎందుకంటే ఆయన చూసుకుంటాడు దేనికి ఏం ఆన్సర్ ఇవ్వాలి, సమాచారం కూడా ఆయన కొంత సేకరించుకుంటాడు. డైరెక్ట్గా వెళ్ళి నువ్వు ఇంటర్వ్యూ అంటే ఒక్కొక్కసారి వాళ్ళకు కూడా కొన్ని అంశాల మీద క్లారిటీ ఉండకపోవచ్చు, కాబట్టి ప్రశ్నలు ఇవ్వడం మంచిదే. 18వ పాయింట్, ఇంటర్వ్యూ ముగిశాక వారికి కృతజ్ఞతలు తెలపాలి. ఇది మనం మినిమం చేయాల్సింది. ఇంటర్వ్యూ అయిపోయాక వాళ్ళకి కృతజ్ఞతలు తప్పకుండా తెలియజేయాలి. పాఠకులను ఆకట్టుకునే విధంగా ఇంటర్వ్యూకు ఆసక్తికరమైన శీర్షికలు పెట్టాలి. ఇంటర్వ్యూ అయిపోయింది, రేపు దాన్ని నువ్వు రిలే, అంటే వార్తాపత్రిక అయితే పబ్లిష్ చేస్తావు, టీవీలో అయితే రిలే చేస్తావు రికార్డ్ చేసి. లైవ్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి టీవీలలో. సార్ అది దృశ్య మాధ్యమ ఇంటర్వ్యూ, దానికో రకమైనటువంటి పద్ధతి ఉంటుంది, అది మళ్ళీ చెప్తా. ఇక్కడ నువ్వు ఇంటర్వ్యూ అంతా అయిపోయినాక దాన్ని వార్తాపత్రికలో వేసేటప్పుడు ఒక మంచి హెడ్లైన్ పెట్టాలన్నట్టు. మీరు గమనించండి, గొప్ప గొప్ప వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక మంచి హెడ్లైన్తో వస్తాయి. ఇక పాయింట్ నెంబర్ ఓకే, ఈ 19 పాయింట్లు సరిపోతాయి. ఇక్కడ మీకు నెక్స్ట్ దృశ్య మాధ్యమ ఇంటర్వ్యూ గురించి, అంటే ఒక టీవీలలో ఇంటర్వ్యూ ఏ విధంగా చేయాలి అది చెప్తా. ఇదంతా వార్తాపత్రికలలో ఇంటర్వ్యూ ఒక వ్యక్తులను ఏ విధంగా చేయాలో నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. అర్థమైంది కదా? ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మరి మీ కామెంట్స్ నాకు తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా హైప్ చేయండి, ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.